నమస్తే తెలంగాణ దినపత్రికలోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే యాత్రికుల ట్రాక్టర్ బోల్తా 24 మంది దుర్మరణం. భారత ఏఐ మార్కెట్ విలువ 1.5 కోట్లు. చైనా హ్యాకర్ల చేతిలో మన ఇమిగ్రేషన్ డాటా. అస్సాంలో ముస్లిం వివాహ చట్టం రద్దు. అడిషనల్ డీజీపీగా స్టీఫెన్ రవీంద్ర. బ్లడ్ క్యాన్సర్కు కొత్త ఔషధం. సర్కారు ధాన్యం దర్జాగా మాయం. తాళం వేసిన గోదాం నుంచి 20,000 బస్తాలు తరలింపు. కాంగ్రెస్ తెచ్చిన కరువు. ఎటు చూసినా ఎండిన చెరువులే. నిరుడు ఎండల్లోనూ మత్తుల్లో నేడు నెర్రనీళ్ళిన చెరువులు. ముందు చూపు లేని కాంగ్రెస్ సర్కార్ రైతన్నకు కన్నీరు. 2 వీలర్ ఉందా? ఇందిరమ్మ ఇల్లు రానట్టే. ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ వంటివి ఉన్నా సరే. జనదేవతల వన ప్రవేశం. సమ్మక్క జాతర ఏర్పాట్లో సర్కార్ విఫలం. కొత్త నేర న్యాయ చట్టాలు జూలై 1 నుంచి అమలుపై కేంద్రం నోటిఫికేషన్ల జారీ. హామీలపై అడిగే హక్కు ఓటర్లకున్నది. రాజకీయ పార్టీల హామీలపై ప్రొఫార్మా సిద్ధంగా ఉన్నది. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడుగా చిన్నారెడ్డి. యాత్రికుల ట్రాక్టర్ బోల్తా 24 మంది దుర్మరణం. భారత ఏఐ మార్కెట్ విలువ 1.5 కోట్లు. చైనా హ్యాకర్ల చేతిలో మన ఇమిగ్రేషన్ డాటా. అస్సాంలో ముస్లిం వివాహ చట్టం రద్దు. అడిషనల్ డీజీపీగా స్టీఫెన్ రవీంద్ర. బ్లడ్ క్యాన్సర్ కు కొత్త ఔషధం. రస్ ఫర్టైడ్ తో సత్ఫలితాలు. ఇక స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధన. సర్కారు ధాన్యం దర్జాగా మాయం. తాళం వేసిన గోదాం నుంచి 20,000 బస్తాలు తరలింపు. ఈ భారీ దోపిడీ వెనుక ఓ మంత్రి అనుచరుల హస్తం. 1,00,000 బస్తాల సీఎంఆర్ ధాన్యాన్ని జిల్లా దాటించిన రైస్ మిల్లర్. విషయం తెలిసి ముఠా స్కెచ్. స్థానికుల ఫిర్యాదుతో 300 బస్తాలు పట్టుకున్న పోలీసులు. సీజ్ చేసిన వాహనాలను వదిలేయాలని నేతల ఒత్తిడి. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం కోదండరావుపల్లిలో నీళ్లు లేక బోసిపోయిన పల్లె చెరువు. ఎటు చూసినా ఎండిన చెరువులే. నిరుడు ఎండల్లోనూ మత్తళ్ళు. నేడు నెర్రలిచ్చిన చెరువులు. ముందు చూపు లేని కాంగ్రెస్ సర్కార్ రైతన్నకు కన్నీరు. ప్రాజెక్టుల కింద 10,000కు పైగా చెరువులకు నీటి విడుదల చేయని రాష్ట్ర ప్రభుత్వం. నీళ్లు లేక కృష్ణాలో, నీళ్లున్న గోదావరి బేసిన్లో చెరువులు నింపని సర్కార్. 43,870 చెరువుల్లో అడుగంటిన జలాలు. నీళ్లు లేక నెరలిచ్చిన 1,000 ఎకరాలు. ప్రశ్నార్థకంగా మారిన యాసంగి సాగు. పంటను పశువులకు వదిలేస్తున్న రైతులు. దుబ్బాక మండలం రఘోత్తపల్లిలో ఎండిన పొలాన్ని పశువులకు మేతకు వదిలేసిన రైతులు. 2 వీలర్ ఉందా? ఇందిరమ్మ ఇల్లు రానట్టే. ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్ వంటివి ఉన్నా సరే. గతంలో లబ్ధి పొందిన వారికి కూడా నో ఛాన్స్. గృహలక్ష్మి పథకానికి కాంగ్రెస్ సర్కార్ కొర్రీలు. 360 డిగ్రీల కోణంలో దరఖాస్తుల పరిశీలన. లబ్ధిదారుల ఎంపికకు పెరుగుతున్న షరతులు. పథకానికి సర్కారు ఇచ్చింది 7,740 కోట్లు. లక్ష్యానికి కావాల్సింది 20,825 కోట్లు. జనదేవతల వన ప్రవేశం. సమ్మక్క జాతర ఏర్పాట్లలో సర్కారు విఫలం. తాడ్వాయి, మేడారం రూట్లలో ట్రాఫిక్ జామ్. బస్సులు అందుబాటులో లేక భక్తులు తిప్పలు. ఆర్టీసీ అధికారులపై దాడికి ప్రయత్నం. కొత్త నేర న్యాయ చట్టాలు జూలై 1 నుంచి అమలుపై కేంద్రం నోటిఫికేషన్లు జారీ. హామీలపై అడిగే హక్కు ఓటర్లకున్నది. రాజకీయ పార్టీల హామీలపై ప్రొఫార్మా సిద్ధంగా ఉంది. కోర్టు నిర్ణయం అనంతరం అమలు చేస్తాం. సిఈసి. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా చిన్నారెడ్డి.